దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్య భాగంలో 3-4 విషయాలు మనము చూడగలం. దేవుడు అంటున్నాడు, నేను వారి ప్రవర్తనను చూసి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని 4 మాటలు అక్కడ మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, 4 విషయాలు. ఒకటేమో చూచి తిని, రెండోది స్వస్థపరచుదును, మూడోది నడిపిస్తాను, 4వది ఓదార్చుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు మనము త్వరగా వాక్య భాగాన్ని మనము ముందుకు సాగుతాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూస్తే మొదటి మాట ఏమన్నాడంటే, నేను వారి ప్రవర్తనను చూచి తిని అన్నాడు. అయితే ఆ మొదటి పాయింట్కి లేక అసలు మూల వాక్యాన్ని టైటిల్ ఏం పెట్టారంటే, యేసయ్య ఎలాంటి దేవుడు అని ప్రశ్నిస్తున్నారు. చెప్పండి, యేసయ్య ఎలాంటి దేవుడు అని మనం ప్రశ్నిస్తుంటే దానిలో మొదటి జవాబు చూచుచున్న లేక యేసయ్య చూసే దేవుడు అని పెట్టారు మొదటి మాట. ఏ దేవుడు అంట? యేసయ్య చూసే దేవుడు. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 21వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం చూస్తే 15వ వచనం నుంచి 21వ అధ్యాయము 21వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు చదువుతా అంటాడు కదా. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆ పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని సాగు నేను చూడలేను అని అనుకుని ఆ వింటి వేత దూరం వెళ్ళి ఆ పిల్లవాడికి ఎదురుగా కూర్చుండి వెలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర్ర వినెను. దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడుకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుని వారి స్వరముని అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చూచే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను కదా. వారి ప్రవర్తనను చూచి తిని అన్నాడు కనుక ఆయన ఏం చూశాడు అన్న విషయాలు మనం లోతుగా ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథంలో కొందరు భక్తుల యొక్క ప్రవర్తనను మనం చూస్తే గమనించండి ప్రియులారా. అంటాడు, ఇదిగో అబ్రహాము భార్య అయినటువంటి శారమ తనకు దాసిని అబ్రహాములకు తన యజమానునికి ఇచ్చినప్పుడు ఆమె అనగా హాగరు ఒక కుమారుని కంటే ఆ కుమారుని కన్న తర్వాత తన యజమానురాలు తన దృష్టికి నీచమైనదాయను అని రాశారు బైబిల్లో. హాగరుకి తన యజమానురాలైనటువంటి శారమ ఎలా అయిందంట? నీచమైనదిగా కనబడుతూ వచ్చింది. అయితే ఆ అబ్రహామును శారమను దేవుడు దీవించి 100 ఏళ్ల ప్రాయంలో ఇస్సాకును ఇస్తే ఆ ఇస్సాకుకి అన్నప్రాసన కార్యక్రమం ముగించిన తరువాత ఇస్మాయిల్ అంటే హాగరు కుమారుడైన ఇస్మాయిలు ఏం చేస్తూ వచ్చాడంటే వచ్చిన 21వ అధ్యాయంలోని అపహాస్యం చేసినట్లుగా పరిహాసం ఆడినట్లుగా రాశారు. చూస్తారా? 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి అన్నాడు. చాలు తల్లి. అయితే ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించుట చూసి శారం ఏం చేసిందంటే, అయ్యా ఇదిగో నీ దాసిని దాని కుమారుని కొడుకు నుంచి పంపించేసేయి అన్నప్పుడు అబ్రహాం గారు బాధపడుతూ ఉన్నప్పుడు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఇదిగో నీ కుమారుడు అనేటువంటి ఇస్సాకు ద్వారాగానే దేవుడు వాగ్దానం చేశాడు, అది నెరవేర్చబడుతుంది అని చెప్పి అతనికి నచ్చజెప్పి ఇంట్లోంచి బయటికి పంపించినప్పుడు ఆ హాగరు వెళ్ళిపోయింది.
ఎక్కడంట? బెయేర్షెబా అరణ్యములో ఆమె తిరుగుచూ తీసుకుని వెళ్ళినటువంటి అబ్రహాం గారు కొంత ఆహారం, కొంత నీళ్లు ఇచ్చి పంపిస్తే ఆహారం, నీళ్లు కూడా అయిపోయి ఆ తర్వాత ఆమె ఏడుస్తూ దుఃఖిస్తూ కుమారులకు పొద కింద, చెట్టు కింద పడవేసి అంత దూరం వెళ్ళి కూర్చొని ఏడుస్తుందట. రోధిస్తూ ఉంటే ఏం జరిగిందంటే, దేవుడు ఆ పసివాడి మొర్ర, వారి ఏడుపు దేవుడు ఆలకించి ఏం చేస్తూ వచ్చాడంటే దూతను పంపించాడు. ఇదిగో హాగరు, నీకేమొచ్చింది, నువ్వెక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటే జరిగిందంతా చెప్తే, నువ్వు వెళ్ళి నీ యజమానురాలైనటువంటి శారా చేతి కింద అడిగి ఉండమని చెప్పేసి దేవుని దూత మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాట ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే, శారమ్మకు దాసినటువంటి హాగరు దేవుని మాట లక్ష్య పెట్టక, అలాగే ఆ శారమ్మ మాట లక్ష్య పెట్టక ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే గర్విస్తూ వచ్చిన పిమ్మట ఆమె ప్రవర్తనను దేవుడు ఏం చేశాడంటే చూశాడు. పిల్లవాడిని మొర్ర ఆలకించాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు వెళ్ళు, నీ యజమానురాల చేతి కింద ఉండు, అణిగి మణిగి ఉండు అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ సందర్భాన్ని ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, మన దేవుడు చూసే దేవుడు కనుక, ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు కనుక ఏం చెబుతున్నంటే ఆమె ఏడ్పును చూశాడు, చిన్నవారి ఏడ్పును కూడా ఆలకిస్తూ వచ్చాడు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, దేవుడు చూశాడు గనుకని ఆమె సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చాడు. అయితే నేనంటాను దేవుని బిడ్డలారా, హాగరును చూసిన దేవుడు ఇష్మాయేలును చూసినటువంటి దేవుడు. ఇష్మాయేలును బట్టి హాగరుతో ఒక మాట చెప్పాడు, నువ్వు బాధపడుతున్నావా? నీ యజమానురాలు నిన్ను గెంటి వేసిందని, బయటకు పంపి వేసిందని బాధపడుతున్నావా? ఏమంటాడు తెలుసా? ఇష్మాయేలుని ఒక గొప్ప జనముగా చేస్తానంటాడు. భూరాజులు ఆయనలో నుంచి వస్తారు అని మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఏం చెప్తుందంటే, ఈనాడు అరబ్ కంట్రీస్, అరబ్ దేశాలలో నివసిస్తున్నటువంటి మన ముస్లిం సోదరులు ఉన్నారు కదా, వాళ్ళు దేవుని బిడ్డలారా ఇష్మాయేలు సంతతి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరి సంతానం? అబ్రహాముకి హాగరికి పుట్టినటువంటి కుమారుడే ఇష్మాయేలు. ఇష్మాయేలు సంతానమే ఈనాడు అరబ్ దేశాల్లో ఉన్నటువంటి, నేనంటాను, వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు వచ్చాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, అందరినీ కూడా ప్రేమించే దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నట్టే, మన దేవుడు హాగరుతో వాగ్దానం చేశాడు. అబ్రహాం కూడా ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, నా కుమారుడిని నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించును అని అబ్రహాం ప్రార్థన చేస్తే, అబ్రహాము ప్రార్థన బట్టి హాగరు ఏడుపును బట్టి అంటాడు, నేను విడిచిపెట్టను, గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు. ఈనాడు మనం వాడేటువంటి ఇంధనం, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అక్కడి నుంచి మనకు సరఫరా అవుతాం. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, వాళ్ళు భూమిలో మన నీళ్లు త్రవి పైకి తీసినట్లుగా వాళ్ళు భూములు ఎక్కడ త్రవినా డీజిల్, పెట్రోల్. నీళ్లు ఏంటి ఎక్కువ, పెట్రోల్ ఏంటి ఎక్కువ? దేవుడు వాళ్ళకి ఇచ్చాడంత భాగ్యం ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, దేవుడు వారిని అలా ఆశీర్వదించాడు. అందుకే దేవుని బిడ్డలారా, ప్రతి వారి కన్నీటిని చూసే దేవుడు, ప్రతి వారి బాధను చూసినటువంటి దేవుడు. నిరంతరం కదా తగిన సమయం వస్తుంది. బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని రాశారంటే, దేవుడు అంటాడు, ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలోని 7వ వచనం అంటాడు కదా, చదువుతాను, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చాలు తల్లి, దేవుడు మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా? ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూసాడా, చూడలేదా? నేను అన్నది కదా, నా దేవుని బిడ్డలారా, దేవుడు చూడడానికి గల కారణం కూడా ఏంటో తెలుసా? వారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలులు బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు వారు ఆ
ఫరో రాజు చేతి కింద మగ్గిపోతున్నప్పుడు వెట్టి చాకరీ చేస్తూ తినడానికి ఆహారం లేక నీళ్లు లేని పరిస్థితుల్లో వారు దేవుని కంట ఏం చేశారంటే వారు మర్ర పెట్టగా దేవుడు ఆలకించి అప్పుడు మోషే దగ్గరికి దిగి వచ్చి, మోషే, ఐగుప్తులో నా ప్రజల బాధ నేను నిశ్చయంగా చూశాను, నువ్వు వెళ్ళి వారిని ఐగుప్తుల నుంచి కనానికి తీసుకున్నామని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాటలు ఎందుకు మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, మన దేవుడు మన బాధలను చెప్పాలి. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడే ఉంటే నా బాధలు చూడలేదా, నాకున్న కష్టాలు, నేను నష్టపోయిన తీరు, నాకున్న పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి చాలా బాధపడుతూ దుఃఖిస్తూ దేవుణ్ణి కూడా కొన్ని సార్లు ఏం చేస్తామంటే మర్చిపోతా ఉంటాం. కొంతమంది దేవుడు దూషిస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే, వారు మొర్ర పెట్టినప్పుడే దేవుడు వారి దగ్గరికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఏం చేస్తే మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి దగ్గరికి దిగి వచ్చాడు. ఈ ఉదయ కాల సమయంలో నీకు ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఉండవచ్చును. కానీ ఆ నష్టపోయిన, కష్టపడిన పరిస్థితుల నుంచి నువ్వేం చేయాలో తెలుసా? మన దేవునికి మొర్ర. లోపల సామెత అంటారు, అడగనదే అమ్మ చెప్పాలి. అడగనదే అమ్మైనా అన్నం పెట్టదంట. నేను అన్నాను కదా, మరి నువ్వు అడగాలి దేవుని. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు కదా, వెదకుడి దొరుకుతుంది అన్నాడు కదా. అడగకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా, దేవునికి మొర్ర పెట్టకుండా, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సహాయం చేయడు. మీకు అక్కర అవసరమైనవి మీకంటే మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసని ప్రభు చెప్తూ వచ్చారు. ఈ ఉదయ కాలం వేళ మనం మీతో జ్ఞాపకం చేస్తున్నట్టే, మన యేసయ్య చూసే దేవుడు కనుక మనం ఏం చేయాలి తెలుసా? ఆయనకు ఖచ్చితంగా మొర్ర పెట్టాలి, ఖచ్చితంగా తెలియచెప్పాలని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 21వ అధ్యాయం మొదటి మాటలు మనం చూస్తే దేవుడు చూస్తూ వచ్చాడు. చూడండి తల్లి, లూకా 21 మొదటి వచనం అంటాడు కదా, కానుక పెట్టెలో కానుక వేస్తున్నటువంటి ఒక పేద విధవరాలు 2 కాసులు వేయటం చూసి, ఆ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో చెప్పాడు యేసయ్య. అయితే ఆ మాట కొంచెం జ్ఞాపకం చేస్తున్నాను. పేద విధవరాలు వేసిన కానుకను ఎవరు చూస్తారంట? కానుక పెట్టెను ఆయన పార చూసినని చెప్పి రాస్తారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? నేనంటాను, హాగరేమో ఎడారిలో, బెయేర్షెబా ఎడారిలో ఆమె ఏడుస్తూ కన్నీళ్లు గార్చుతున్నప్పుడు దేవుడు చూశాడు. ఐగుప్తులో ఉన్నటువంటి మన ఇశ్రాయేలీయులు కన్నీళ్లు కార్చారు, దేవునికి మొర్ర పెట్టారు. ఐగుప్తులోంచి దేవుడు వారిని మోషే ద్వారా విడిపించి కనానుకు తీసుకుని వెళ్ళాడు. అంటే అక్కడ వారిని దేవుడు చూశాడు. ఈ 3వ మాటలు ఏం చూస్తున్నాయంటే, దేవుని బిడ్డలారా, పేద విధవరాలు వేసినటువంటి 2 కాసులు నా దేవుడు చూశాడా లేదా? అన్ని చూస్తూ ఉన్నాడు. ఓ భక్తుడు పాడాడు, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, ఇప్పుడు నిన్ను లెక్క అడుగుతాడమ్మా, నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా, మీరు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, ఇప్పుడు నిన్ను లెక్క. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన చూస్తున్నటువంటి దేవుడు కనుక ఏమైనా జ్ఞాపకం చేస్తున్నట్టే ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, నన్ను ఎవరు చూడట్లేదులే, నేను చేసేది ఎవరికి తెలియదులే, నేను చేసే ఈ పాపం, రహస్య పాపం, 4 గోడల మధ్య చేసే పాపం నన్ను ఎవరు చూడలేదులే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, రహస్యంగా మాట్లాడుతున్నటువంటి మాటలంట మిద్దెల మీద కేకలు వేయబడతాయని చెప్పి రాశారు. అయితే నేనంటాను కదా, మన దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయనకు మరుగైనది ఏది లేదు కనుక దేవుని బిడ్డలారా, ఆయన అన్నిటినీ కూడా చూస్తుంటారు అంటాడు కదా. చూస్తారు, ఆదికాండంలో 6వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడుతూ వచ్చిన ఒక మాట మనం చూద్దాం.
దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. చాలే, దేవుడు భూలోకాన్ని చూస్తూ వచ్చినప్పుడు భూలోకం అంతా కూడా ఏమైపోయిందంట అంటే బైబిల్ రాశారు, మనస్సుకు నచ్చిన వారితో వారు పోయిది అని చెప్పి రాశారు. అంటే ఎవరు మనసుకు తోచినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథములో దేవుడు ఈ మాటలు ఊరికే మన కొరకు రాయించి పెట్టలా. మనకంటే ముందు తరం వారిని మనకు మాదిరిగా ఎందుకు ఉంచాడంటే వారిని ఆ నాశనం చేసిన విధానాన్ని బట్టి మనం పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకున్నట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు భూలోకాన్ని చూస్తున్నప్పుడు ఏమైందంట, అంతా కూడా చెడిపోయి ఉండదని చెప్పి రాశారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఇందాక చెప్పినట్లుగా మనమేమో కొన్ని సార్లు మన పాపం, మన దోషం ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియలేదులే అని చెప్పేసి రహస్యంగా చేసేటువంటి మన పాపం దేవుడు చూస్తూ రేపటి దినాన ఇదిగో ఈనాడు నువ్వు చూసి ఆ సినిమా, ఆ సీరియల్ని ఎలా కళ్ళకు గట్టినట్టుగా చూస్తున్నావు, రేపటి రోజున నువ్వు చేసిన పాపం అంతా కూడా నా దేవుడు నీకు తెర మీద అలా చూపిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు సిగ్గుతో తలదించుకొని అయ్యా నేను పాపిని అక్కడ అన్నా కూడా అప్పుడు అంటాడు, అక్రమము చేయవారులారా నా ఇద్దరు నుండి తొలగిపోమని ప్రభు చెప్తున్నాడు కదా. ఆ మాట రేపు అక్కడ ప్రభు పలుకుతాడు. అందుకోసమే మార్పు చెందడానికి ఇదిగో దేవుడు నిన్ను చూస్తున్నాడు సంగతి ఎరిగి దేవునికి భయపడి, మనుషులకు భయపడి, దేవునికి లోబడి ఏం చేయాలంటే ప్రతి పాపమును కూడా మనం విడిచిపెట్టి పవిత్రంగా ప్రభు కోసం బ్రతుకుదుముగాక. దేవుని బిడ్డలారా, లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసయ్య ఎలాంటి దేవుడు అంటే యేసయ్య చూసే దేవుడు. ఆయన అందరినీ చూస్తున్నాడు, రోగులు చూస్తున్నాడు, బలహీనులు చూశాడు, ఇదిగో ప్రతి విషయంలో కూడా దుఃఖించే వారిని చూశాడు, అందరినీ చూశాడు, అన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నాడు. రెండో మాట ఏం చదువుతున్నాడంటే మన యెషయా గ్రంథం నాకు చదివాం కదా, 57వ అధ్యాయం 18వ వచనంలో రెండవ మాట ఏం చదువుతున్నాడు, వారిని స్వస్థపరచుదును అన్నాడు కదా. రెండవ మాట మనం చూస్తే యేసయ్య స్వస్థపరిచే దేవుడు. ఏం చేసే దేవుడు అంట? స్వస్థపరిచే దేవుడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనంలో రాయబడుతూ వచ్చింది కదా. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5:25 అంటాడు కదా, 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ, ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసింది, ఎంత మాత్రము ప్రయోజనము లేక చాలేదని. అయితే మనకందరికి బహుగా సుపరిచితమైన మాట కదా. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే యేసయ్యను గురించి తెలుసుకుని ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు బాగుపడదని అనుకొని అనేక జన సమూహములు ప్రభుతో కూడా ఉన్నా ఆయన వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ఈ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ముట్టగానే ఏం జరిగింది తెలుసా? తక్షణమే స్వస్థత కలిగింది. అప్పుడు యేసయ్య ఆమె వైపు చూస్తున్నాడు, శిష్యుల వైపు చూస్తూ అంటున్నాడు కదా, నన్నెవరు ముట్టారు, నన్నెవరో తాకారంటే శిష్యులు అన్నారు, అయ్యా ఎంతమంది నిన్ను ఆనుకొని నీకు రాసుకుంటూ పోసుకొని తిరుగుతావంటే మిమ్మల్ని ఎవరో ఆనుకున్నారంటారేంటయ్యా, అంటారేంటయ్యా అని అంటే అప్పుడు యేసయ్య అంటాడు, నాలో ఉన్న మహిమ, నాలో ఉన్న ప్రభావం వెళ్ళింది కనుక ఆ రోగి ఎవరు, ఆ బలహీనురాలు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే యేసయ్య ఎదుటికి వచ్చి, అయ్యా నిన్ను ముట్టిన వ్యక్తిని నేనేనయ్యా, నిన్ను తాకిన వ్యక్తిని నేనేనయ్యా అని చెప్పి ఆయన ఎదుటి నిలబడితే యేసయ్య ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని ప్రభు చెప్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నామంటే యేసయ్య చెప్పండి స్వస్థపరచే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు స్వస్థపరిచేవాడు కనుకనే, మన దేవుడు బాగు చేసేవాడు కనుకనే యేసయ్య నీ కోసం నా కోసం 2000 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడికి భూలోకానికి వచ్చిన కారణం ఏంటో తెలుసా?
ఇదిగో మనల్ని స్వస్థపరచడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. యేసు మాటలే నేను చెవిని పెడితిని, తానున్న చోటికే నేను పరుగులెడితిని. యేసు మాటలే నేను చెవిని పెడితిని, తానున్న చోటికే నేను పరుగులెడితిని. ముట్టుకుందుము తన మహిమ వస్త్రము, స్వస్థపరచను నా సకల వ్యాధిని. ముట్టుకుందుము తన మహిమ వస్త్రము, స్వస్థపరచను నా సకల వ్యాధిని. ఆహా ఓహో ఆహా ఓహో ఆహా ఆహా ఓహో ఆహా రాజైన దేవుడు కరగరానయ్యున్నాడు. రాజైన దేవుడు కరగా సిద్ధపడకపోతే సిద్ధపడదవా పడదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె రక్తహీనత చేత బాధపడిన వ్యక్తిని ప్రభు బాగు చేసినట్లుగా వాక్యం చెప్తాం. ఇంక వాక్యంలో చూస్తే ఒక చక్కని మాట చెప్పిన మన దేవుడు స్వస్థపరిచేవాడు కదా. లూకాసు వార్తలోని 8వ అధ్యాయంలో ఓ చక్కని మాట 35-36 వచనాల్లో ఉంది కదా. లూకాసు వార్త 8వ అధ్యాయం 35-36 చదువుతాలి. చూడవెళ్ళి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని యేసయ్య పాదాల యొద్ద కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు. అది చూసిన వారు దయ్యములు పట్టినవాడు ఎలాగూ స్వస్థత పొందెను జనులకు తెలియచేయగచ్చా. అక్కడ ఉన్న మాట, దయ్యాలు పట్టిన వారిని ప్రభు ఏం చేశాడంటే స్వస్థత కలిగించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యలాగా సెలవిస్తుంది. ఈ మాట మనము ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామంటే, గెరాసేన దేశంలో యేసు ప్రభువారు ఆ ఊరికి వెళ్ళినప్పుడు 2000 దయ్యాలు పట్టిన వాడు యేసయ్యకి ఎదురుపడి, నాతో నీకేం పని, నన్ను బాగుపరచమంటే ఆ దయ్యాలను వెళ్ళగొట్టి యేసు ప్రభువారు వాడిని బాగు చేశాడు. అయితే ఆ తర్వాత బాగుపడినటువంటి వాడు ఏం చేశాడంటే చెప్పండి, బాగుపడిన తర్వాత బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల యొక్క వాక్యం వింటా ఉన్నాడు. మనకులాగా ఇంకేముంది, ఒళ్ళు అరితే జగ్గు పిల్ల అన్నట్టుగా బాగుపడిన తర్వాత ఒక రకంగా, రోగంతో ఉన్నప్పుడు ఒక రకంగా కాక, బాగుపడిన వాడు ఏం చేశాడు తెలుసా? బైబిల్లో రాస్తారు కదా, అయ్యా నువ్వు వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేసిన ప్రకటించమంటే ఆ దెక్కపల్లి ప్రాంతం అంతటా కూడా వాడు ప్రకటించినట్లుగా ప్రభు నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడని వాడు వెళ్ళి ప్రకటించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే ఎందుకు ఆ మాట మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మన ప్రభు స్వస్థపరిచే దేవుడు కానీ విడిచిపెట్టే దేవుడు కానీ. హల్లెలూయా. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించు గుడ్డివారు కగవేయగా, కుమారుడా వెంబడించి గుడ్డివారు కగవేయగా, దురాత్మలను తక్షణమే వదిలిపోమ్మని ఆగ్రహించి వారిని బాగు చేసెను.
దురాత్మను తక్షణమే వదిలి పొమ్మని ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. దాటిపోవాడు కాదు యేసు దైవము, దాటిపోవాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీవు ఆర్తనాదము, ఆలకించుతాడు నీవు ఏది నీకు అవసరము తాను ఎరిగి ఉండెను. మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కన ఉండెను. ఏది నీకు అవసరము తాను ఎరిగి ఉండెను. మేలు కలుగ చేయుటకు నీ ప్రక్కన ఉండెను. దాటిపోవాడు కాదు యేసు దైవము, దాటిపోవాడు కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రెండవ మాటలో స్వస్థపరిచే దేవుడు యేసయ్యని నాకు చేస్తున్నాం కదా. దయ్యాలు పట్టినటువంటి వాడిని బాగు చేశాడు. అయితే ఒక మాట మనము కొంచెం ఆత్మీయంగా అర్థాన్ని లోతుగా మనం ధ్యానం చేస్తే, ఆనాడు స్వస్థత పొందిన ప్రతి వారు, నేను రెఫరెన్స్ చెప్పను కానీ, ఒక ఆయన ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి నన్ను బాగు చేయమంటే యేసయ్య బాగు చేశాడు. అయితే ఆయనతో చెప్పాడు యేసయ్య, నువ్వు వెళ్ళి సాక్షార్థమై దేవుని మహిమార్థమై కానుక సమర్పించమంటే దేవుని మందిరానికి వెళ్ళాడు. అలా చేశాడు. తర్వాత 10 మంది కుష్ఠరోగులు కూడా ప్రభు దగ్గరకు వచ్చి బాగు చేయమంటే ఏం చేశారంటే చెప్పండి, ఎంతమంది వెళ్ళారు? 10 మందిలో ఒక్కడు మాత్రమే ప్రభు దగ్గరికి లేక మందిరానికి వెళ్ళి కానుక సమర్పించినట్లుగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలు పడినట్లుగా వాక్యం ఉంది. అయితే ఈ మాటలను ఎందుకు చెబుతున్నాడు దేవుని బిడ్డలారా? వారు దేవుని దగ్గరకి స్వస్థత పొందారని సాక్షాత్తంగా వారు నిలిచారు. అయితే సంఘములో నేటి దినాన దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలు కావచ్చు, వెలుపు నుండి వాక్యం వింటున్నటువంటి వారు కావచ్చు, ఏం చెబుతున్నారంటే బాగుపడడానికి నీకు పట్టినటువంటి ఈ దయ్యాలు కాక మరికొన్ని దయ్యాలు నీలో చోటు చేసుకొని, ఈ దయ్యాలు పొదుగుకి సీరియల్ దయ్యం బట్టి, పొదుగుకి సినిమా దయ్యం బట్టి నువ్వు ఆ దయ్యం నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. ఏ దయ్యం? సీరియల్ దయ్యం మనకి పట్టిందా లేదా? ఎదురుతుందిగా, నిజాలు ఒప్పుకోరు అని. ఆ దయ్యం నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు. దురాత్మను బట్టి పీడించబడినటువంటి పిమ్మట దేవుడు విడిపించాడు. నువ్వు పట్టించుకున్న దయ్యం మాత్రం నేను విడిచిపెట్టట్లా. నిన్న ఫేస్బుక్ లో ఏదో ఒక చిన్న మ్యాటర్ ఏం చూస్తానంటే, తల్లి అంట ఉంది, ఇదిగో బోర్ బావులు పడిపోయిన పిల్లలైనా బయటకు తీయచ్చు కానీ ఇందులో పడిపోయిన పిల్లలను బయటకు తీయలేకపోతున్నాం అని చెప్పేసి అంట. ఎందులో? ఫోన్ అనేటువంటి ఊపిలో, సెల్ ఫోన్ అనేటువంటి బావిలో పడిపోయినటువంటి వాళ్ళు బయటకు తీయడం చాలా కష్టంగా ఉందని ఒక తల్లి చెప్తా ఉంది. అయితే నేనన్నా, అలాంటి దయ్యం నేను ఇంకా వెంటాడుతుందంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిలిచి ఉండలేకపోవటం చేత దయ్యాలన్నీ నీలో చోటు చేసుకొని, చూసుకో సీరియల్, చూసుకో సినిమా అంటూ వాడుతుండగా చినుకులు పడుతుండగా ఈ రాత్రి బాగపోతే ఏమైంది, ఆదివారం నాడు బాగొచ్చుగా అని చెప్పేసి నీలో ఆ దురాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే బాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి పడుకోబోయేసరికి భార్య భర్తల మధ్య, తల్లి పిల్లల మధ్యలో గొడవలు అలరులు ఎరుగుతూ ఉంటే అప్పుడు అంటాం అసలు ప్రార్థనకు పోయేది. ఎప్పుడు? గొడవ అయ్యాక ఏదైనా సరే అపాయం ఆటంకం అనుకున్న తర్వాత ఇవాళ ప్రార్థన చేసుకోలేదుగా. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీకు పట్టినటువంటి ఆ దురాత్మలను ఏం చేయాలి తెలుసా? నువ్వే యేసయ్య అంటాడు, సాతానా వెనకకు పొమ్ము అని అనగానే అపవాది ఆయనని విడిచిపోయినని చెప్పి రాశారు. అలాగే నువ్వు అపవిత్ర ఆత్మని, అలాంటి దురాత్మలు ఏం చేయాలి తెలుసా? ఇదిగో నాలో యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నాడు, నువ్వు నా దగ్గరికి రావడానికి వీలు అని చెప్పాలి. అప్పుడు ఆ సినిమా సీరియల్ దయ్యాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగా. సినిమా సీరియల్ చూసే టీవీలన్నీ పాడైపోవునుగా. హల్లెలూయా. మా అమ్మాయి గారు ఎట్టి చెప్పిస్తారు అనుకుంటున్నావా?
నీ సినిమాలు సీరియల్ దేవుడు తీసివేయను గాక. బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. ప్రభు స్వస్థపరిచినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలోని 14వ అధ్యాయంలోని 4వ అధ్యాయంలోని 23వ వచనం రాశారు కదా. మత్తయి సువార్త 4:23. యేసు ప్రభు వారు సమాజ మందిరంలో బోధిస్తూ ప్రకటించి ఆ ప్రజలలో ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరుస్తూ అమ్మా గలిలయ ఎందంతటా సంచరిస్తూ వచ్చిన చాలే తల్లి. అయితే చదువుబడిన ఈ వాక్య భాగంలో ఏమని జ్ఞాపకం చేస్తానంటే యేసయ్య అక్కడ ఏం చేస్తూ వచ్చారంటే ప్రతి విధమైన రోగిని బాగు చేస్తూ వచ్చారు, స్వస్థపరుస్తూ వచ్చారు. ఈ మధ్యాహ్న కాలపు వేళ నేనంటాను ప్రతి విధమైన రోగాలను స్వస్థపరచడానికి మన ప్రభు సమర్థుడే. దేవుని బిడ్డలారా, అనేక మంది అద్భుతమైనటువంటి సాక్ష్యాలు సంఘంలో మనం చూస్తుంటాం. టీవీ సాక్ష్యాల్లో కూడా మనం వింటూ చూస్తుంది అని తెలుసా. డాక్టర్లు అన్నారు, అమ్మా నీకు క్యాన్సర్ అని చెప్పేసి అంటే నువ్వు బ్రతకో కొద్ది కాలంలో చచ్చిపోతావు అని చెప్పేసి అంటే దేవుని బిడ్డలారా దేవుని దగ్గరకు రాగా ప్రార్థన చేసుకోగా దేవుడు బాగు చేయలేదా? నేను మన సంఘంలో ఎంతో మందిని దేవుడు ఎన్నో రకరకాల ఆ రోగాల నుంచి దేవుడు విడిపించి బ్రతికించి దేవుడు నడిపిస్తూ ఉంటే ఇప్పుడు బ్రతికించిన దేవుని కోసం నువ్వు బ్రతకాలా లేదా? ప్రభు కోసం నువ్వు బ్రతకవలసినటువంటి వ్యక్తి అయ్యండి. లోకం కోసం నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని కోసం నువ్వు బ్రతకపోతే నేను అంటాను దేవుడిని ఆయుష్ను ఒకవేళ తగ్గిస్తాడేమో. మారుమనసు పొందక ముందు బాప్తిసం పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావు, బాప్తిసం పొందాక రక్షించబడ్డాక నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి నీ స్థితిని ఒకసారి పరిశీలన చేసుకో. అయితే రక్షించబడి బ్రతికి బయటపడి బట్టగట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవునికి దూరంగా ఉంటున్నావా, సమీపంగా ఉంటున్నావా? దేవునికేమో దగ్గరగా ఉండవలసినటువంటి నీవు ఈనాడు దేవునికి దూరం అయిపోయి సంఘానికి దూరం అయిపోయి అదే బట్టి తోటి విశ్వాసులతో కొన్ని విధాలుగా కొన్ని రకాలుగా మాట్లాడే విశ్వాసులు ఉన్నారు. ఈ మధ్యాహ్న కాలం వేళ అట్టి భ్రష్ట మనసు దేవుడు మీకు తీసివేయును గాక. శ్రేష్టమైన మనసును దేవుడు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథములోంచి మనము మొదటి 2 మాటలు ఏం నేర్చుకున్నామంటే యేసయ్య చూచే దేవుడు, రెండో మాట స్వస్థపరిచే దేవుడు, మూడవ మాట మనం ఏం నేర్చుకుంటున్నాం? అమ్మా చదువుతల్లి, వారిని నడిపిస్తా అన్నాడు కదా. నిర్గమాకాండములో 14వ అధ్యాయంలోని 21-22 వచనాలు మనం చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 21-22 చదువుతల్లి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి వాక్యంలో యేసయ్య నడిపించే దేవుడు అన్నాడు కదా. ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చాడు. ఎలా నడిపిస్తూ వచ్చాడు? ఐగుప్తులో నుంచి మోషే ఇశ్రాయేలును తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలులందరూ కూడా సముద్రం దగ్గరకు వచ్చి అలా నిలిచిపోయారు. వెనుక ఫరో సైన్యం తరుముకు వస్తున్నప్పటికీ దైవజనుడైన మోషే దేవునికి మొదలు పెడితే మోషే నువ్వు చెయ్యి చాపంటే ఆయన చెయ్యి చాపగానే సముద్రము 2 పాయలుగా విభాగించబడింది. ఆరిన నేల మీద వాళ్ళు నడిచిపోయారని చెప్పి రాశారు. సముద్రము మధ్యన వాళ్ళు ఏం చేశారంటే నడిచి, హల్లెలూయా, వాళ్ళు ఆరిన నేల మీద నడిచిపోయారు. సముద్రపు నీరే కానీ ఆ నీళ్ళు అలవని అంట గోడల వలె వాళ్ళకి ఇరు ప్రక్కల నిలిచిపోయింది. కానీ ఆరిన నేల మీద నా దేవుని ప్రజలు నడిచిపోయారు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. హల్లెలూయా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయిని నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయిని
అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, నీ కృపయే శాసించెనా, అవి అణగిపోనా, నీ కృపయే నాకు చాలు, నీ కృప లేనిదని. హల్లెలూయా. 6 నెలల మీద వారు నడిచిపోయినట్లుగా చూస్తున్నారు. వారిని నడిపించిందెవరు? దేవుడు నడిపించకపోతే నేనంటాను కదా, ఎవరు కూడా నడవలేరు. నేనంటాను దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యాల గ్రంథములో చక్కని మాట ఏమని రాశారంటే, అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే రాయబడుతూ వచ్చింది కదా, పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. 7వ వచనం చదువుతారు. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తగా వాని పాదములు చీల మండలమును బలము పొంది వాడు దిగ్గును లేచి నడిచిన చాలు తల్లి. అయితే ఆ మాట చరిత్ర అంతా మనకు తెలిసిన విషయమే. ఇదిగో ఒక దినాన పేతురు యోహాను శృంగారమును దేవాలయంలోనికి వెళుతూ ఉంటే, ఇదిగో పుట్టిన మొదలుకొని పుట్టివాడుగా ఉండి భిక్షమెత్తుకుంటూ దేవాలయం దగ్గర బ్రతుకుతున్నటువంటి వాడు పేతురు యోహానులు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళుతూ ఉంటే వాళ్ళ వైపు తేరు చూసి అడుగుతున్నాడు, సహాయం చేయమని అడిగితే వాళ్ళు ఏం చేశారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగిన మీకు ఇస్తున్నామని చెప్పి వారిని చేపట్టి నజరేయుడగు యేసు నామములో లేచి నడువని చెప్పగానే వారి పాదములు చీలుమండలమును బలము పొంది దిగ్గును లేచి వాడు నడుస్తూ ఏం చేస్తారంట, దేవుని మందిరంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను అంటాను కదా, వాళ్ళు యేసుక్రీస్తు నామమున వారు నడిపిస్తూ వచ్చారు, వారు నడవసాగని చెప్పి రాశారు. దేవుని బిడ్డలారా, నేను అంటాను కదా, యేసయ్య దగ్గరకు మనం వెళ్ళినా, యేసయ్య మన దగ్గరకు వచ్చినా, ఎవరైనా సరే నడవడానికి నడిపించడానికి నా యేసయ్య సమర్థుడు. హల్లెలూయా. యేసు లేనిదే నేను నడవలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా నా అడుగును, నడిపించు యేసయ్యా నా అడుగును తడబడకుండా. యేసు లేనిదే నేను నడవలేను, ఒక అడుగైనా వేయలేను. హల్లెలూయా. సమయంలో త్వరగా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చెప్పండి, యేసయ్య నడిపించే దేవుడు కాబట్టి రాశారు కదా బైబిల్ గ్రంథం యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాశారు కదా, త్వరగా చూడండి. యోహాను సువార్త 5:8 అంటాడు కదా, ఇది యేసు నీవు లేచి నీ పరిగెత్తుకొని నడుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిగెత్తుకొని నడిచిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు ప్రభువారు పక్షవాయు కలిగినటువంటి వారితో ఇదిగో మాట్లాడుతూ చక్కని మాట అంటాడు. బైబిల్ రాస్తారు కదా, 38 సంవత్సరాలు కొన్నిటి దగ్గర ఇదిగో స్వస్థత పొందుకోనటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇదిగో నువ్వు స్వస్థత పొందుకోవచ్చున్నావా అని చెప్పేసి, అవునయ్యా నేను బాగుపడాలని ఆశపడితే ఆయన అంటున్నాడు కదా, నీవు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళమంటే వాడు దిగ్గులు లేచి పరిపెత్తుకుని నడిచిపోయినట్లుగా బైబిల్ రాశారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సమస్యల చేత ఇరుకుల ఇబ్బందుల చేత నువ్వు పోయినటువంటి నష్టాన్ని బట్టి దేవుని సన్నిధిలో
నువ్వు అడుగుతూ వచ్చిన పిమ్మట దేవుని చేత కార్యాలు చూడాలని ఆశించిన పిమ్మట నా దేవుడు నీ కార్యము సఫలపరచును గాక. ఒక ఉన్నతమైన శిఖరానికి దేవుడు నడిపించును గాక. ఎంతో కాలంగా ఒకవేళ ఆర్థికంగా నష్టపోయి ఇదిగో ఎంతగానో నువ్వు ఎన్నో పరిస్థితుల్లో బాగుపడలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి నిన్ను నా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను ఖచ్చితంగా దర్శించును గాక. నువ్వు విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్న చక్కని మాట ఏంటో తెలుసా? నేను నడిపిస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు అనుకున్నావా నేను శారీరకంగా బలహీనుడయ్యా, నేను నడవలేనని చెప్పి, ఇదిగో నేను ఏ పని చేయలేదని చెప్పి, నా బలహీనమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ప్రభుని ఏమని ప్రేమించి మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు నా దేవుడు నేను ఏం చేస్తాడంటే సంపూర్ణమైనటువంటి బలవంతునిగా చేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాలపు వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్పిన, బైబిల్లో ఒకసారి శిష్యులందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు, సముద్రంలో ప్రయాణం చేస్తుంటే గాలి వాన చేత అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళు కేకలు వేశారు. యేసయ్య ప్రత్యక్షమై గాలిని, సముద్రాన్ని నిమలించమని ప్రభు గద్దించినప్పుడు, పేతురు అన్నాడు, ప్రభువా నేల మీద నడిచించిన నువ్వేనా? నీకులాగా నేల మీద నడిచొచ్చే భాగ్యం నాకు దయచేయమని ప్రభుని అడిగాడు పేతురు అడిగితే ప్రభు అన్నాడు, రా నేను సెలవిస్తున్నాను రా అన్నాడు. నేను అన్నాను, నడవాలని ఉంది, మనసులో ఏముంది లేక? బైబిల్లో రాశారు, గాలిని చూసి భయపడ్డాడంట. అప్పుడు యేసు అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు గాలిని చూసి భయపడ్డావు? ఆ గాలి ఉంది. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉన్నట్టుగా యేసయ్య పేతురు ఎదురుగా నుంచుంటే యేసయ్య వైపు చూడాల్సినటువంటి పేతురు ఎడు చూసిండు? బుయ్యమన్న గాలి అంటారు అప్పుడు, గాలుడు అంటారుగా. ఆ గాలి, ఈ గాలుడు ఎవడు? సాతానుగాడు. గాలి బుయ్యమనగాని ఆడి వైపు చూశాడు. పేతురు మునిగిపోవటం ప్రారంభించాడు. యేసయ్య వైపు చూస్తే మునిగిపోయేవాడా? నేనన్నా, అప్పుడప్పుడు నువ్వు కూడా యేసయ్యేమో నిన్ను నడిపిస్తాను, నేను నీకు ఎదురుగా ఉంటాను, రా నా దూతను నీకు ముందుగా పంపుతాను అని దేవుడు చెప్తే, దూత వైపు చూసి సాగిపోవలసి నువ్వు, దూత వైపు చూస్తూ నడవలసినటువంటి నువ్వు దూత వైపు చూడుకోకుండా ఎటు చూస్తున్నావు? గాలి వైపు చూస్తున్నావు, లోకం వైపు చూస్తున్నావు. అప్పుడు నువ్వు సాగిపోవలసి నువ్వు ఆగిపోవటానికి కారణం అదే జ్ఞాపకం చేస్తున్నా. కొన్ని విషయాల్లో సఫలం కాకపోవటానికి కారణం, విఫలం అవడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య వైపు చూడు. ఎట్లాగంట? దేవుని బిడ్డలారా, నేను సాగిపోతాను యేసయ్యతో, నేను సాగిపోతాను ప్రభుత్వం, భక్తులాగా నేను సాగిపోతా అంటాడు. పౌలు వలె, శీల వలె నేనుంటాను అని పాడాడు భక్తుడు. అయితే పాట వింటూ అందులో మాధుర్యాన్ని గ్రహించి అలా మనం చేస్తే కనుక ఖచ్చితంగా సాగిపోతాం. మన నడక ఆగదు. యేసయ్య కోసం నడవాలి. కానీ చెప్పండి, లోకం వైపు చూస్తే, లోకం కోసం నువ్వు నడిస్తే ఖచ్చితంగా పడిపోతాం, ఆగిపోతాం. ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రభు మనల్ని దర్శించి ప్రభు కోసము మనము నడిచే వారంగా ఉందముగాక.